చెప్పన్నా మరి నువ్వేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మరి డేట్స్ మారతాయని ఎలా మరి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు మనకు ఎప్పుడైనా ఆలోచిద్దాం, ఎలక్షన్ కి మధ్యనే ఒక 6 నెలలు గ్యాప్ ఉంటుంది. ఏదైనా డెత్ వల్లనో ఏదైనా రిస్క్ అయ్యి ఎగ్జామ్ మధ్య ఒక రోజు 2 రోజులు గ్యాప్ల మధ్య ఎగ్జామ్స్ రాయాలంటే చాలా హారబుల్ కండిషన్. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు సీఎం స్థాయికి ఎదిగారు. ఇక్కడ ఏంటంటే మనం సార్కి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏమో తెలుసు, కాకపోతే అక్కడ సార్కి ఇచ్చినటువంటి గైడెన్స్ అయితే ఉందో అది మిస్కమ్యూనికేట్ అవుతుంది. సార్ దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి 1:100 ఇవ్వడం అనేది ఇబ్బందికరం అయితే కాదు. ఎందుకంటే అది ఇవ్వడం వల్ల ఏంటంటే 2010 అవును, ఇప్పుడు బట్టి విక్రమార్క సార్ కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చాలా విషయాలు చెప్పారు. కేసీఆర్ సార్ కూడా ఆ విషయాలు చాలా విషయాలు ఇంప్లిమెంట్ చేశారు. అందులో భాగంగానే 1:100 ఇవ్వాలని చెప్పేసి అన్నారు. మరి బట్టి విక్రమార్క సార్ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 అన్నటువంటి మాట ఈ రోజు అధికార పక్షంలో డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క సార్ ఒకసారి తలుచుకుంటే అది అయిపోద్ది. కాకపోతే ఇప్పుడు ఏదో పాలక వర్గంలో మీ మీ మాటలకు ప్రాధాన్యత లేదా అంటే ఇప్పుడు మీ మాట ఆడ చెల్లుబాటు కావట్లేదా అని చెప్పేసి నిరుద్యోగులందరూ డౌట్ పడుతున్నారు. మీరు ఒక కాంగ్రెస్ పార్టీని ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు, ఆ రథ యాత్ర కూడా చేసినటువంటి వ్యక్తులు మీరు. సో మీరు తలుచుకుంటే అది కాకుండా అయితే ఉండదు, 100% అవుతుంది. సో కరెక్ట్ గైడెన్స్ అనేది సార్ దగ్గరకు వెళ్లకుండా కొంతమంది దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అది చేస్తే మాత్రం చాలా మంది నిరుద్యోగులు బెనిఫిట్ అవుతారు. సార్కి కూడా మంచి నేమ్ వస్తుంది. నిరుద్యోగులు రాబట్టే సార్కి కూడా మంచి మెజారిటీ వచ్చి 63-64 స్థానాల్లో గెలవడం జరిగింది. ఒక్కసారి మీరు పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు మరి వాళ్ళు. మరి ఇప్పుడు తిన్మర్మల్లని కూడా మొన్న అంటున్నారు మరి శంకిని లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, పేడ్ ఆర్టిస్టులు మాట్లాడుతున్నారు అని. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎవరికైతే ఇప్పుడు ఆకలి అవుతుందో ఆ ఆకలి బాధ ఎవరికైతే ఆ ఆకలి ఉన్నోడికి మాత్రం ఆ బాధ విలువ తెలుస్తుంది. సో పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అనడం అనేది చాలా తప్పు అది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. అదొకసారి తెలుసుకొని మనం కొంచెం మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, వెనక ముందు ఆలోచించుకొని మనం మాట్లాడితే చాలా మంచిది. ఈ రోజు మనకున్న బాధ రేపు మన ఇంట్లో వచ్చిన తర్వాత ఆ బాధ విలువ ఏంటో మనకు కూడా తెలుస్తుంది. సో దయచేసి ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడితే మంచిదని అనుకుంటాను.